కైకవి. నన్ను 14 సంవత్సరాల పాటు అడవులకు పంపలేదా? ఇది కృష్ణుడి సమాధానం. నేను కైకనా? అయితే నిన్ను కన్నా ఆ భాగ్యశాలి కౌసల్య ఈ జన్మలో ఎవరో కాస్త చెప్పు నాయనా అని. కృష్ణుడి మొహంలో అదోలాంటి దీప్తి. ప్రశాంతంగా ఇలా బదులిచ్చాడు. ఇంకెవరు? మాయమ్మ యశోద. ఆ యుగంలో 14 సంవత్సరాల కొడుకు దూరమైంది కనుక ఈ యుగంలో ఆమెకు అదే 14 సంవత్సరాల పాటు ఉండి మాతృత్వ మాధుర్యాన్ని చవిచూసేలా చేశాను. నేను కూడా ఆ మమకారాన్ని తనివి తీరా ఆస్వాదించాను అని తల్లికి వివరించి చెరసాల నుండి విముక్తి చేశాడు. చూసారా, కర్మఫలాన్ని ఎవరైనా అనుభవించాల్సిందే. కారణ జన్ములైనా దాని నుంచి తప్పించుకోలేరు. కృష్ణయ్యకి తల్లి ప్రేమను చవిచూసిన యశోద ఎంత అదృష్టవంతురాలో కదా. త్రేతాయుగంలో కైకేయిగా రాముని పెంచిన ప్రేమను త్రుంచుకున్న కైక ఆ పాపాన్ని ద్వాపరయుగంలో కూడా మోసి శ్రీకృష్ణుని కొడుక్కా పొంది ఆ 14 సంవత్సరాల పాటు ఆ దేవదేవునికి దూరమై మాతృత్వ మమకారానికి నోచుకొని దుర్భర శాపాన్ని అనుభవించింది. అవతారమూర్తిని ఒక యుగంలో పెంచిన మరో యుగంలో కన్నా చేసిన తప్పుకు తగిన ఫలితం అనుభవించక తప్పని కైక కథ తెలుసుకొని తదనుగుణంగా మసులుకుంటే మంచిది ఎవరికైనా. ధన్యవాదములు.